మీకు విషయం తెలుసా? రీసెంట్‌గా మన ఛానల్‌లో పెట్టిన బొమ్మడల పులుసు చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి ఆ వీడియోకి. అందుకనే మళ్ళీ మీ ముందుకి ఇంకో రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి. ఇదేంటనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడ చూసినా కేజీ 20, కేజీ 20 టమాటాలు అని అంటున్నారు కదండీ! అందుకనే తీసుకుని వాటితో ఒక రెసిపీ అయితే చేసేద్దాం అని చెప్పి చేసేస్తున్నానండి. ఇంతకీ ఈ పిల్ల ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఆగండి కూసంతా చెప్తాను మరే. ముందు టమాటాలు తీసుకుని కడిగేసుకుని ఎండలో పెట్టేసుకుని తుడుచుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకటో రెండో అయితే టకటకమని కట్ చేసుకుంటామండి. మరి కేజీ పైన టమాటాలు కొంత టైం పడుతుంది. మరి ఆగండి. ఇలా చక్కగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో తగినంత చింతపండు కొంత పక్కన పెట్టేసుకోండి. ముందు పెట్టేసుకున్న తర్వాత ముందు దాగం తీసుకెళ్ళి ఇలా పొయ్యి మీద సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసిన తర్వాత దాంట్లో తగినంత కొద్దిగా నూనె అయితే పోసుకుంటే నేను చాలా వీడియోలో చూసాను. చాలా మంది వేయలేదండి, నేనైతే వేసానండి కొద్దిగా మగ్గిద్దని చెప్పి. నాకు అంత పచ్చి పచ్చిగా ఉంటే నచ్చదండి. మరి అదేంటి విషయం. తర్వాత ఇలా పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసేసి బాగా మగ్గించేసుకోండి. చూడండి ఎలాగైపోయింది. ఇలాగ బాగా దగ్గరికి అయిపోయేదాకా ఉంచేసుకోవాలండి. ఆ దగ్గర నుంచి అలా కలుపుతా ఉండండి. లేదంటే అడగంటద్దు మరి. లేకపోతే గిన్నెని రుద్ది 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 మన చేతులు ఇప్పొచ్చదండి. మరి అది విషయం అండి. తర్వాత వచ్చేసి దీన్ని మిక్సీలోకి అయితే తీసేసుకోండి. మిక్సీలో తీసుకుని ఒక రవ్వంతా అలా పట్టేసి అలా వదిలేండి. అప్పుడు మర్చిపోయానండి, ముందు దాన్ని చల్లారనే ఉన్నది, లేదంటే మిక్సీలోంచి మన మొహం మీదకి అలా వచ్చేదండి. మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో తగినంత కారం వేసేసుకోండి. కారం వేసేసుకున్న తర్వాత దాంట్లోనే ఆవాలు మెంతులు వేయించి పక్కన పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ దాన్ని పొడి చేసేసుకుని ఈ పొడి కూడా దాంట్లో వేసుకుని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు వేసేసి మిక్సీ పట్టేసుకుని అదేమో అలా పక్కన పెట్టేసండి. ఎందుకంటే ఇంకా చాలా ఉందండి తతంగం. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ చక్కగా ఒలిసి పెట్టుకోవాలండి. దీంట్లో తాలింపే చాలా రుచిగా ఉంటుందండి. ఇదంతా మిక్సీ పట్టేసుకున్నాను చూసారా ఎలా పెట్టేసుకున్నాను. ఇంకొంటి తాలింపులు కూడా మొత్తం రెడీ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి తాలింపులకి ఎంత మనం ఏ టమాటాలు అయితే మగ్గ పెట్టుకున్న గిన్నె ఉందో దాన్ని కొద్దిగా అలా చేసుకుని మళ్ళీ దాంట్లోనే కాసంత కొంచెం ఎక్కువ వేయండి నూనె. కొంచెం ఊరితే మంచిగా ఉంటుంది కదండి. పచ్చ నూనె కాగాక తాలింపు గింజలు వేసాక ఓ పటపటమనేలాగా పట్టించిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి ఇప్పుడే ఏమన్నా కారం ఉప్పు ఏమైనా తగ్గినా చూసుకుని దాన్ని తగినట్టు కలిపేసుకుని అలాగ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టండి. లేదంటే చెప్పడం మనం పేద పడిపోతాయండి. అలాగా కేజీ 20 రూపాయల టమాటాలకి కొంచెం మనకి కేజీ పైన వచ్చిందండి పచ్చడి. దీన్ని స్టోర్ చేసుకుని మనం అన్నంలోకి చక్కగా తినేసి చూడండి. నేను చక్కగా వేడివేడి అన్నంలో వేసుకుని తినేస్తున్నాను. ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మరి చెప్పండి. మరి చెప్పేస్తారు కదా.